మానాలు పోయినాక పానాలు పోయినాక అన్నం ఎందుకురా? మానాలు తిత్తున్నారు, పానాలు తిత్తున్నారు, అందుకోసం చెప్తున్నాము. అన్నం తర్వాత బతుకుతా అన్నం తింటాం. జై శ్రీరామ్ అనే పదమే మమ్మల్ని కాపాడుతుంది. జై శ్రీరామ్ అనే పదమే ఈ దేశానికి రక్ష. జై శ్రీరామ్ అనే పదం ఈ దేశానికి అభివృద్ధి. ఈ రోజు ఆకాశంలో ఎగిరే ఫ్లైట్లు కావచ్చు, భూమండలంలో ఫ్లైట్లు దిగే రోడ్లు కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, మొత్తానికి మొత్తం భారతదేశం ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 కావడానికి బీజేపీ. మీరు ఒకటి మతం గురించి మాట్లాడకండి. ఫస్ట్ అభివృద్ధి, ప్రపంచంలో ఆత్మగౌరవం. ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఏకైక నాయకుడు, విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారి అవతార పురుషుడు, కారణ జన్ముడు. 500 సంవత్సరాల మా కన్నీళ్లు దూర్చి రామ జన్మభూమి ఇచ్చి బాలరాముడిని నిలబెట్టిన ఆ దేవుడు పుట్టిన కాలంలో మేము పుట్టడం మేమే కాదు, ఆ కల్వకుంట్లలో పుట్టడం కూడా అదృష్టం. వాళ్ళు ఏదో తప్పుడు పని చేసి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జై శ్రీరామ్ అనే పదం ఈ దేశానికి రక్ష. జై శ్రీరామ్ అన్న పదమే ఈ దేశానికి రక్ష. దేశం సురక్షితంగా ఉండాలా, దేశం సుభిక్షంగా ఉండాలా, దేశం సమైక్యంగా ఉండాలా, దేశం భద్రత లోపల ఉండాలా, ఈ దేశం అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో ఉండాలంటే జై శ్రీరామ్ అన్న పదమే ఈ దేశానికి రక్ష. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని క్వశ్చన్ చేస్తుండు కేటీఆర్. 9 లక్షల కోట్లు తెచ్చినాం 4 ఎంపీలు ఉంటేనే. ఇప్పుడు 12 మంది ఎంపీలు ఇయ్యండి, 30 లక్షల కోట్లు తీసుకొచ్చి 4 కేంద్ర మంత్రులు చేసుకొని తెలంగాణ నా దొంగలు ఎట్లా చేయలేదు బంగారు తెలంగాణ. ఇప్పుడు నిజమైన కాషాయ బిడ్డలం, భారతమాత బిడ్డలం. మేము ఈ తెలంగాణని పచ్చడి స్వర్ణ తెలంగాణ చేస్తాము. వాళ్ళకి 15 సీట్లు ఇస్తే మొత్తం చక్రం దింపుతారట కేంద్రంలో. ఎవడు గంజాయి మొక్క? నేను అంటున్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఒక నిమిషము, నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర 3 నాళ్ల ముచ్చట ముఖ్యమంత్రి ఒక మోసగాడు, అహంకారి, అవినీతిపరుడు. తెలంగాణ రాష్ట్రాన్ని రోజుకు 164 కోట్లు అప్పు చేసుకుంటా ఢిల్లీ అధిష్టానానికి కప్పం కొడుతున్న రేవంత్ రెడ్డి అంటావా నువ్వు తెలంగాణలో మొక్కవా? నువ్వు కొడంగల్లో పెరిగిన నువ్వు గంజాయి మొక్కవు, నువ్వు తెలంగాణ మొక్కవు. నిన్నెవడు విడిచేస్తాడు? మీ కాంగ్రెస్ తప్ప నిన్నెవడు తీసాడు? నిన్న వస్తున్నాడు స్టేట్మెంట్. ఢిల్లీకి వెళ్ళి ఒక్కరు తందుకు వస్తున్నారు. గజ్వేల్ ఫామ్ హౌస్, ఆ గజ్వేల్ ఫామ్ హౌస్ అయితే గొడ్డలు పడేసిండు, దుప్పటి పడేసిండు, ఆడమన్నాడు తెలియదు. ఢిల్లీలోకి ఎవరు రారు, నీ అధిష్టానం నీకే. నువ్వు ఎప్పుడైతే ట్యాక్స్ కట్టడం మానేసావో, ఆర్ ట్యాక్స్ ఇంకా మిగతా ట్యాక్స్, ఎస్ ట్యాక్స్ ఏదైతే ఢిల్లీ ట్యాక్స్లు కడుతున్నావో ఆ కప్పాలు కట్టిన మానేసిన రోజు నిన్ను మొక్క గంజాయి మొక్కవు. నువ్వు తెలంగాణ మొక్క. కామారెడ్డి లోడు కొట్టిన బుద్ధి రాలేదా నీకు? నిజామాబాద్ గడ్డ, పౌరుషాల గడ్డ, ఏమనుకుంటున్నావు? మర్యాదగా మాట్లాడు. కవితను బీజేపీ కస్టడీ చేసిరట కదా పోలీస్. ఇప్పుడు ఒకటండి, మేము వేయాలనుకుంటే ఓటుకు నోటికేస్తే సీనియం కూడా వేస్తాం, గేమ్ క్లోజ్ చేస్తాం కదా. ఆమె అనుకుంటుంది ఆమె ఈ మధ్యలో బాబు జపమాల తీసుకున్నది బాబా బాగు కొద్దిగా మనిషి ప్రశాంతంగా ఉంటుంది. బీజేపీ అంటే కోపం లేదు కవిత గారి. కవిత గారి మా మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు, మా కుటుంబం నుంచి కుటుంబ సభ్యురాలు, మాజీ రాజకుమారి గారు ఈ రోజు జైల్లో ప్రశాంతంగా జపమాల చేసుకుని ఉంటున్నది సోదరి. ఉండని కొన్ని రోజులు జపమాల ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఆమె పేరు తీసుకుని బాగా మీరు మళ్ళీ వస్తుందంటారు మీ నిజామాబాద్ మళ్ళీ పోటీ? మా నిజామాబాద్ కూడా ఎప్పటికైనా స్వాగతిస్తాం, ఆడబిడ్డగా స్వాగతిస్తాం. ఇప్పుడు బ్యాన్ చేసినట్టు కదా? బ్యాన్ ఏం చేయలేదు, ఆమె చేయించుకున్నది. ఆమె రేడియేషన్ ఆమె కంట్రోల్ పెట్టుకున్నది, బ్యాకప్ లోడ్ పెట్టి తప్ప ఇంకేం లేదు. ఎప్పటికైనా కవిత మా నిజామాబాద్ జిల్లా కోడలు, మా మాజీ దొరగారు, మాజీ రాజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1400 మంది బిడ్డలను చంపి ఇప్పుడు అనుభవిస్తున్న రాజు. ఆయన ఏమనంటాం కానీ ఆడబిడ్డనే ఏమన్నా. ఎన్ని సీట్లు తెలుసు ఫైనల్ గా తెలంగాణ బీజేపీ? ఎన్నికలు మాట ఒకటి మాత్రం డబుల్ డిజిట్. ఇది తెలంగాణ మయమంతా రామనామ మయమైపోయింది. ఎక్కడ చూసినా ప్రతి తెలంగాణ పౌరుడి రోమం కూడా రామరామ. నీ రోమం కూడా చూసుకున్నావు ఇంటికి పోయినాక, అది రామనామం పలుకుతున్నది. అంటే హిందువులుగా మేము బతకాలా, ఈ దేశంలో గౌరవంగా ఉండాలా, చెంగిచెర లాంటి సంఘటనలు జరగకూడదు, మా హిందూ ఆడబిడ్డల్ని అత్యాచారాలు చేయకూడదు, కాశ్మీర్లో హత్యలు చేసినట్టు రంపాల మీద మా ఆడబిడ్డలను పోయొద్దు అంటే హిందువులందరూ జాగృత అయినరు. కాబట్టి మాకు ఇతర మతస్థుల మీద ఏం లేదు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ అంటే ఎక్కడ అడ్రస్ లేని కాంగ్రెస్, తెలంగాణ అడ్రస్ లేని టీఆర్ఎస్ ఎవరు పట్టించుకుంటలేరు. కేంద్రంలో అధికారంలో రాని కాంగ్రెస్, తెలంగాణలో అడ్రస్ లేని టీఆర్ఎస్. దేశానికి కావాల్సింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాబట్టి మేము డబుల్ డిజిట్ 10 నుంచి 14 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఆ వచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణలో తడకు చూపిస్తాం. తెలంగాణలో కూడా రాజకీయ పరిణామాలు, రూపురేఖలు మొత్తం మార్చి మళ్ళీ ఏదో ఒక రకంగా రామరాజ్యం స్థాపిస్తాం. ఇక్కడ కేడీ గాళ్ళు ఓటుకు నోటు కేసులు వాళ్ళు మోడీని కేడీ అంటే పదం ఉందా? ఇది పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు మీరు. మోడీని కేడీ అనేవాడు ఎవరు పుట్టాడండి తెలంగాణలో? ఈ కేడీ గాళ్ళంతా బెయిల్ల మీద ఉండి ముఖ్యమంత్రులు అయి బెయిల్ల మీద ఉన్నాడు, కేసులు పెట్టుకుని వీళ్ళంటారు. మోడీ గారిని అంటే ఇంకోసారి ఒళ్ళు అదేమంటారు, चमड़ा निकाल देगा उसका, कोई भी होने दो,
जो भी मोदी का नाम लेता है ना उसको पूरा चमड़ा निकाल के रख देंगे यहाँ पर तेलंगाना में। क्या समझ रहे? तो आंडू पांडू समझ रहे क्या? तेलंगाना का है, बीजेपी है, भाजपा है।